అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి మనందరం ఆరోగ్యం కలిగి, క్షేమం కలిగి మన కుటుంబాలన్నీ ఉన్నాయండి. మరి మీరు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా మరి సమాధానం కలిగి ఉన్నారని అనుకుంటున్నామండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియు మహిమయు కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నన్ను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి క్షేమంగా నా తండ్రి ఆరోగ్యాలను దయచేసిన తండ్రి, ఆయుష్ను దయచేసిన తండ్రి, సజీవుల కింద ఉంచినందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చేస్తున్న ప్రతి పనిలో నా తండ్రి, ప్రతి విషయంలో నా తండ్రి మీ కృపను తోడుగా ఉంచుతున్నారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆత్మీయంగా దినదినము నా తండ్రి నీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయండి తండ్రి, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. కుటుంబాలలో నా తండ్రి, వ్యాపారాలలో, ఉద్యోగాల్లో, చదువుల్లో, అన్ని విషయాల్లో నీ బిడ్డలందరికీ నా తండ్రి నీ కృపను, నీ కనికరాన్ని తోడుగా ఉంచండి తండ్రి. ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి బలపడటానికి సహాయం దయచేయండి తండ్రి. నీ మాటల ప్రకారం బ్రతకటానికి మీ కృపను మాకు తోడుగా ఉంచండి తండ్రి. ప్రతి విషయంలో నీ చిత్త ప్రకారం మేము బ్రతికేటువంటి మనసును నా తండ్రి మా అందరికీ దయచేయండి నా తండ్రి. వీటన్నిటి ద్వారా సకల గణితల మహిమల ప్రభావాలు మీరే పొందమని ఈ ప్రార్థనలు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి గత వారము బైబిల్ గ్రంథంలో మరి ఉపమాన రీతిగా వాడబడే ఒక చెట్టు గురించి మనం మాట్లాడుకొని ఉన్నామండి. అంజూరపు చెట్టు గురించి మరి ముందు వాక్యంలో మనం మాట్లాడుకొని ఉన్నాము. అయితే ఈ వారం కూడా మరి ఉపమాన రీతిగా మరి చెప్పబడే ఒక చెట్టు గురించి మరి బైబిల్ గ్రంథంలో ఉన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. అదే ద్రాక్షావల్లి. మరి పోయిన వారం మనం అంజూరపు చెట్టు గురించి మాట్లాడుకొని ఉన్నాము. మరి ఈ వారం మనము ద్రాక్షావల్లిని గురించి, మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన ద్రాక్షావల్లిని గురించి మరి దేవుడు ఏం మనకు తెలియచేస్తున్నాడో, దాని ద్వారా ఎలా ఉండాలని మన జీవితాలు, ఆత్మీయంగా మనం ఎలా బలపడాలని మరి మన రీతిగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడో ఈరోజు మనం తెలుసుకుందామండి. మరి ముందు వారంలో కూడా అంజూరపు చెట్టుని గురించి మరి ఉపమానం చదువుకొని దాని గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి, మన జీవితాల్లో మనం అలవర్చుకోవాల్సిన మరి విధానాలు ఏంటనేది మాట్లాడుకుని ఉన్నాం. మరి ఈ రోజు ఈ ద్రాక్షావల్లిని గురించి వివరణ ద్వారా మరి దేవుడు మనకి ఏం తెలియచేయాలనుకుంటున్నాడు, మనకి ఎటువంటి పాఠం నేర్పాలనుకుంటున్నాడు ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, మరి బైబిల్ గ్రంథంలో మరి వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మంచిదండి. మరి ఈ మాటల ద్వారా మరి యేసుక్రీస్తు వారు మరి మాట్లాడుతున్నట్లు మనకి అర్థమవుతుంది ఈ సందర్భము. దాంట్లో ఆయన మనకు తెలియచేస్తూ నేను నిజమైన ద్రాక్షావల్లినని చెప్పి మనకి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లు మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. మరి దానికన్నా ముందుగా మనం జాగ్రత్తగా కనుక ఆలోచించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లారా, మనందరము ఈ ద్రాక్షావల్లిలో ఉన్న మరి తీగల వంటి వారు. అయితే మనందరము పవిత్రపరచాలన్నా, పరిశుద్ధపరచబడాలన్నా, మనం రక్షింపబడాలన్నా, మనకి పరలోకం రావాలన్నా సరే, మనకి ఈ ద్రాక్షావల్లి అనేది చాలా అవసరం ప్రేమైన పిల్లరా. ఈ ద్రాక్షావల్లిని ఆనుకున్న మరి ఫలించే తీగల్లా మనం అంటిపెట్టుకొని ఉన్నప్పుడే మనము పరిశుద్ధపరచబడడం, పవిత్రపరచబడగలం, రక్షింపబడగలం, అలాగే మోక్షాన్ని పొందగలం ప్రేమైన దేవుని పిల్లరా. ఆ ద్రాక్షావల్లి ఎవరని చెప్పి ఇక్కడ మనకి తెలియజేయబడుతుందంటే యేసుక్రీస్తు వారు. ద్రాక్షావల్లి అంటే యేసుక్రీస్తు వారే ద్రాక్షావల్లి. ఆయనకు మరి ఆ ద్రాక్షావల్లికి అంటుకున్న తీగలమే మనందరం ప్రేమైన దేవుని పిల్లరా.
ఈ తీగలుగా ఉన్న మనము ఫలించే వారముగా ఉండాలని చెప్పి దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. మనం ఫలించే వారిలాగా ఉండాలి. ఒకవేళ మనం ఫలించని వారమైతే మరి పెరిగి వేయబడతాం. అంటే తీసి పారవేయబడతామని చెప్పి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. కాబట్టి ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షావల్లి. ఆయనకు అంటుకట్టుకున్న తీగలం మనము. ఆ తీగలుగా ఉన్న మనము ఫలించే వారిగా ఉండాలని చెప్పి దేవుడి వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. నిజంగా జాగ్రత్తగా కనుక మనం ఆలోచించినట్లయితేనండి, మరి యేసుక్రీస్తు వారు మరి చేసిన సూచక క్రియల్లో మరి మొదటిగా ఆయన మరి కనానుకు మరి పెళ్లి సందర్భంలో ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఒక సూచక క్రియను చేసినట్టు మనకి అక్కడ కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. చేసిన మొదటి సూచక క్రియలో నీళ్లను ద్రాక్షారసంగా చేసిన సూచక్రియ మనకు అక్కడ కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. మరి చాలా మంది ఆలోచన ప్రకారం మరి ద్రాక్షారసం అంటే మరి అదొక మత్తు పానీయంగా మనం ఆలోచిస్తాము. కానీ ప్రేమైన దేవుని పిల్లరా, నిజంగా మరి యేసుక్రీస్తు వారు ఆ రోజు మరి కనానులో మరి కనానులో జరిగిన పెళ్లిలో మరి నీళ్లను ద్రాక్షారసంగా మరి మార్చినట్లు మనము సందర్భాన్ని చదువుకుని ఉన్నాము. నిజంగా ఆయన మార్చిన ఆ ద్రాక్షారసం అనేది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, జీవజలంలో వంటి ద్రాక్షరసం ప్రేమైన దేవుని పిల్లరా. ఈ రోజు కా ఈ ఈ కాలంలో కూడా దేవుడు మనకి కూడా ఇస్తున్న ద్రాక్షారసం మనందరికీ తెలుసు ప్రేమైన దేవుని పిల్లరా. ఆయనకి రక్తానికి సాదృశ్యమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన ద్రాక్షారస పానీయాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. అంటే దీన్ని బట్టి ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లి. ఆయనకు అంటిపెట్టుకున్న తీగలం మనం. ఆ ద్రాక్షావల్లి ద్వారానే, దాని ద్వారానే దేవుడు మనకు పరిశుద్ధతను, పవిత్రతను, రక్షణను, మోక్షాన్ని దయచేశాడని చెప్పి తెలియజేస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. అంటే మనం పవిత్రపరచబడాలన్నా, మన పాపాలను మనము పరిశుద్ధపరచుకోవాలన్నా, మన పాపాలను మనం కడుక్కోవాలన్నా, మన పరలోకాన్ని పొందాలన్నా, మనకు ఎవరిని అంటి పెట్టుకొని ఉండాలి, ఎవరితో ముడిపడి ఉండాలి అంటే ద్రాక్షావల్లి అనగా యేసుక్రీస్తు వారితో ముడిపడి తీగలుగా ఫలించే వారిగా మనం ఉన్నప్పుడు దేవునిలో ఫలించే వారిగా మనం ఉంటామని చెప్పి దేవుడి మాటలను బట్టి మనకి తెలియజేస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. నిజంగా ఒకవేళ ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాడంటే, పెరిగి పారవే పారవేయబడతామంట. అనగా మిగిలిన తీగలు అంటే ఫలించే తీగలు ఇంకా ఫలించేలా ఉండాలని చెప్పి ఫలించిన తీగలన్నిటిని తీసి పారవేయబడతాయి, అగ్నిలో కాల్చివేయబడతాయంట ప్రేమైన దేవుని పిల్లరా. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుందాం ప్రేమైన దేవుని పిల్లరా, ఆలోచించుకుందాము. ద్రాక్షావల్లి ద్వారా దేవుడు ఒక మాటను మనకి తెలియజేస్తున్నాడు. ద్రాక్షావల్లి అంటే యేసుక్రీస్తు వారు. ద్రాక్షావల్లికి ఉన్న తీగలు ఎలా ఫలించేవిగా ఉంటాయో అలాగే దానికి యేసుక్రీస్తు వారితో మరి ముడిపడి మనము ఫలించే వారిగా మనం ఉన్నప్పుడు దేవునితో మరి ఆత్మీయతలో మరి ఫలించే వారిగా మనం ఉంటామని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఒకవేళ అటువంటి ఫలించే వారముగా ఒకవేళ మనం ఉండకపోతే మనము అగ్నిలో కాల్చివేయబడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, గమనించుకుందాము. యేసుక్రీస్తు వారిని కలిగి ఉండి ఆయనకు తీగల వలె మనం ఫలించే వారిగా ఉన్నామా లేదా? ఒక ద్రాక్షావల్లిని చూసినప్పుడు, ఒక ద్రాక్ష చెట్టు చూసినప్పుడు, ఆ ద్రాక్షావల్లిని చూసినప్పుడు మనకి జ్ఞాపకం రావాల్సింది ఏమిటంటే, మనం అట్లా దానిలాగా మనం ఫలించే వారిగా యేసుక్రీస్తులో ఉన్నామా లేదా? మనల్ని మనము గమనించుకోవాలి, సరిచేసుకోవాలి. ఒకవేళ లేకపోతే మనల్ని ఫలించే వారిగా మనల్ని మనము మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు అలా ఫలించే వారిగా లేకపోతే మనల్ని పెరిగి అగ్నిలో పారవేయబడతామని చెప్పి తెలియచేస్తున్నాడు. కాబట్టి మనల్ని గమనించుకుందాం, పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం ప్రేమైన దేవుని పిల్లలు. ఒక ద్రాక్ష తీగ ఫలించడి తీగ వలె మనందరము మరి ఫలించే వారిగా ప్రతి ఒక్కరము ఉండాలని, ఒకవేళ కనుక ఏమైనా బలహీనతల ద్వారా అటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉండకపోతే మరి వెంటనే మన యొక్క బలహీనతలను మనం సరిచేసుకుని ఫలించడి కొమ్మల్లాగా ప్రతి ఒక్కరం ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్ ని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.